ఈ వారం ఏఐ ప్రపంచంలో జరిగిన మార్పులు మామూలుగా లేవు. కొన్ని రోజుల వ్యవధిలోనే పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలు మన భవిష్యత్తును మార్చేసే కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలను ప్రకటించాయి. అసలు ఈ మార్పుల వెనక కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకేసారి 3 వేర్వేరు రంగాల నుండి ఈ ప్రకటనలు రావడం యాదృచ్ఛికం కాదు. అంటే ఏఐ రంగంలో పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆధిపత్యం కోసం ప్రతి కంపెనీ, ప్రతి కమ్యూనిటీ ఎలా పోరాడుతుందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఈ విశ్లేషణలో మనం 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. 1. గూగుల్ సీక్రెట్ వెపన్. 2. అందరికీ అందుబాటులోకి వస్తున్న వీడియో జనరేషన్ టెక్నాలజీ. 3. మన ఉద్యోగాలపై ఏఐ ప్రభావం. ఈ 3 కథలు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరే, మొదటగా టెక్ దిగ్గజం గూగుల్ దగ్గరికి వెళ్దాం. ఈ ఏఐ రేస్లో వాళ్ళ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి సీక్రెట్ వెపన్ని సిద్ధం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. గూగుల్ చాలా సీక్రెట్గా తన కొత్త ఏఐ మోడల్ను పరీక్షిస్తోంది. అంటే కొంతమంది యూజర్స్కి తెలియకుండానే వాళ్ళకి కొత్త వెర్షన్ ఇచ్చి రెస్పాన్స్ని గమనిస్తోందన్నమాట. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దీనికి సంబంధించిన ఆధారాలను కంప్యూటర్ కోడ్లో కనిపెట్టారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జెమిని 3 2 వేర్వేరు వర్షన్లలో వస్తోంది. ఒకటి ప్రో, ఇది చాలా కాంప్లెక్స్ పనులను కూడా ఈజీగా చేయగలదు. రెండోది ఫ్లాష్, ఇది చాలా వేగంగా రోజువారీ పనుల కోసం డిజైన్ చేయబడింది. అంటే గూగుల్ ఒకే దెబ్బకు 2 పిట్లను కొట్టాలని చూస్తోందన్నమాట. ఇక ఇందులో ఉన్న ఏజెంట్ మోడ్ అయితే అదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఉదాహరణకి మన కంప్యూటర్కు నా కోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చెయ్యి అని చెప్తే చాలు, ఆ ఏఐ మన బ్రౌజర్ని ఓపెన్ చేసి వెబ్సైట్లను బ్రౌజ్ చేసి మన కోసం టికెట్లను కొనేస్తుంది. ఇది నిజంగా ఫ్యూచర్ టెక్నాలజీ. అసలు గూగుల్ ఎందుకిలా దశల వారీగా రిలీజ్ చేస్తోందో తెలుసా? ఎందుకంటే ఒకేసారి కోట్ల మందికి విడుదల చేస్తే ఏవైనా సమస్యలు రావచ్చు. అందుకే మొదట డెవలపర్లకు, ఆ తర్వాత వినియోగదారులకు అందించి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మెరుగుపరుస్తారు. ఇది చాలా తెలివైన స్ట్రాటజీ. గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు తమ సీక్రెట్ ల్యాబ్స్లో ఫ్యూచర్ని నిర్మిస్తుంటే, మరోవైపు ఎవరూ ఊహించని విధంగా ఓపెన్ సోర్స్ ప్రపంచంలో ఒక సైలెంట్ రెవల్యూషన్ మొదలైంది. ఒక కొత్త టెక్నాలజీ పుట్టుకొచ్చింది. ఓవి అనేది ఒక కొత్త రకం ఏఐ మోడల్. ఇది మన కంప్యూటర్లోనే వీడియోలను క్రియేట్ చేయగలదు. దీనికోసం కాంఫీ యూఐ అనే ఒక టూల్ను వాడతారు. దీన్ని ఒక డిజిటల్ వర్క్షాప్ లాగా ఊహించుకోవచ్చు. ఇక్కడ మనం రకరకాల ఏఐ టూల్స్ను కలిపి కొత్త విషయాలను సృష్టించవచ్చు. ఈ సెటప్ చూడ్డాన్ని కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న అసలు విషయమేంటంటే ఈ పవర్ఫుల్ టెక్నాలజీ ఇప్పుడు ఎవరికైనా అందుబాటులో ఉంది. కొన్ని క్లిక్స్తో ఎవరైనా తమ సొంత వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కంటెంట్ క్రియేషన్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయగలదు. జస్ట్ ఒక చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్తో ఎలాంటి మ్యాజిక్ చేయవచ్చో చూడండి. చిత్రంలోని వ్యక్తి నవ్వి అందరికీ నమస్కారం అన్నాడు అని టైప్ చేస్తే చాలు, వెంటనే ఏఐ ఆ వ్యక్తిని నవ్వించి మాట్లాడిస్తుంది. అద్భుతంగా ఉంది కదా? అయితే ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి త్వరలోనే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని మనం ఆశించవచ్చు. సరే, ఈ టెక్నాలజీ అంతా బానే ఉంది, కానీ మన జీవితాల సంగతేంటి? ముఖ్యంగా మన ఉద్యోగాల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఓపెన్ ఏఐ ఒక కొత్త రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో కొన్ని షాకింగ్ విషయాలున్నాయి. ఈ నంబర్ చూడండి, 48%. అంటే ప్రపంచంలో జరిగే పనుల్లో దాదాపు సగం మనుషుల కన్నా ఏఐ బెటర్గా లేదా సమానంగా చేయగలదట. ఇది చాలా పెద్ద విషయం కదా. ఇది మనం పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఈ చార్ట్ చూస్తే మనకొకటి క్లియర్గా అర్థమవుతుంది. ఏఐ ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు. రీటైల్ లాంటి కొన్ని రంగాల్లో ఏఐ దాదాపు 80% పనులను ఆటోమేట్ చేయగలదు. కానీ ఫిల్మ్ డైరెక్టర్ల లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో దాని ప్రభావం కొంచెం తక్కువ. అంటే మనం మన స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో మళ్ళీ ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే హ్యూమన్ కనెక్షన్ చాలా ముఖ్యమైన సోషల్ వర్కర్ల లాంటి ఉద్యోగాలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. మరి ఈ ఫీల్డ్స్లో ఏఐ మనకు ఎలా హెల్ప్ చేయగలదు? మన జాబ్స్ తీసేస్తుందా, లేక మనకు అసిస్టెంట్గా ఉంటుందా? ఇదే ఆలోచించాల్సిన విషయం. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ మాటల్లోనే వింటే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ వస్తుంది. ఆయన ప్రకారం కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు త్వరలోనే కనుమరుగైపోతాయి.
ఇది ఒక పెద్ద హెచ్చరికనే చెప్పాలి. ఆల్ట్మన్ అంటుందేమిటంటే ఏఐ కేవలం చిన్న ఉద్యోగాలనే కాదు, పెద్ద ఉద్యోగాలను కూడా రీప్లేస్ చేయగలదు. చివరికి ఒక రోజు సీఈఓ పదవి కూడా ఏఐ చేతిలోకి వెళ్లవచ్చట. ఇది మన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించుకోండి. అయితే అందరూ ఇంత నెగటివ్గా లేరు. ఐబీఎం సీఈఓ ఆర్విన్ కృష్ణ లాంటి వాళ్లు ఏఐ మనుషులను పూర్తిగా రీప్లేస్ చేయదని నమ్ముతున్నారు. ఆయన ప్రకారం ఏఐ మనకొక అసిస్టెంట్గా ఉంటుంది, కానీ ఫైనల్ డెసిషన్ ఎప్పుడూ మనుషుల చేతిలోనే ఉంటుంది. ఇదొక భిన్నమైన, ఇంకాస్త ఆశాజనకమైన దృక్పథం. సో ఒకవైపు గూగుల్ లాంటి కంపెనీలు పవర్ఫుల్ ఏఐలను తయారు చేస్తున్నాయి, మరోవైపు ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలు వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తున్నాయి. వీటన్నిటి ప్రభావం మన ఉద్యోగాలపై పడుతోంది. ఈ మూడు కలిసి మన ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేస్తున్నాయి? ఇప్పుడు రేస్ అనేది కేవలం ఒక తెలివైన చాట్బాట్ను తయారు చేయడం గురించి కాదు. అది పాత కథ. కొత్త పోటీ ఏమిటంటే ప్రపంచాన్ని అర్థం చేసుకుని మనకోసం పనులు చేయగల ఒక సంపూర్ణ ఏఐ సిస్టమ్ను నిర్మించడం. దీన్ని ఒక స్మార్ట్ అసిస్టెంట్ యొక్క నెక్స్ట్ జనరేషన్ అనుకోవచ్చు. ఇది కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, మనకోసం మన పనులను కూడా పూర్తి చేస్తుంది. మన క్యాలెండర్ను మేనేజ్ చేయడం దగ్గర నుండి మన ప్రయాణాలను ప్లాన్ చేయడం వరకు అన్నీ అదే చూసుకుంటుంది. ఇది ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటిది, కానీ అంతకంటే చాలా పవర్ఫుల్. ఏఐ మన పనులన్నీ చేసేస్తే మరి మన పనేంటి? ఈ ప్రశ్న వినడానికి కొంచెం భయంగా అనిపించవచ్చు, కానీ ఇది మనకొక అవకాశాన్ని కూడా ఇస్తుంది. మన క్రియేటివిటీ, మన మానవత్వం, మన విలువలను పునరాలోచించుకోవడానికి ఇదొక అవకాశం. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.